మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉన్నాం. ప్రతి విద్యా సంవత్సరానికి విద్యార్థులు తమ అనాటమీ విభాగంలో వాళ్ళకి పరీక్షల నిమిత్తం, వాళ్ళకి రీసెర్చ్ నిమిత్తం వాళ్ళకి మృతదేహాలు కావాల్సిన అవసరం పడుతుంది. కాకపోతే ఈ బాడీలకి సరైన విద్యార్థులకి సరైన సమయంలో అందకపోవడంతో వాళ్ళు నేర్చుకోలేకపోతుందని చెప్పేసి ప్రభుత్వం అంటే ఉస్మానియా నుంచి అటు గాంధీ హాస్పిటల్ నుంచి బాడీ తీసుకొచ్చుకున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒక బాడీ, వాళ్ళకి మెడికల్కి సంబంధించిన రీసెర్చ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి నెలకి ఎన్ని బాడీలు అవసరం పడుతున్నాయి, మంత్లీ ఎన్ని బాడీలు వాళ్ళకి కావాలి, ఆ బాడీతో విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళు పరీక్ష నిర్వహిస్తారు, ఏ విధంగా రీసెర్చ్ చేస్తారు అనే పూర్తి అవగాహన మనతో మాట్లాడడానికి అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ మోనికా గారిని వాళ్ళు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. బాడీలో కొత్త ఏర్పడుతుందని తెలిసింది. విద్యార్థులకి మరి వాళ్ళకి శవ పరీక్షలు ఏ విధంగా చేయబోతున్నారు? మనకి యాక్చువల్గా ఫస్ట్ MBBS స్టూడెంట్స్కి మేము డిసెక్షన్ చేస్తాము. ప్రతి 10 మంది స్టూడెంట్స్కి మనకు ఒక బాడీ అవసరం పడి ఉంటుంది. కాకపోతే మన దగ్గర ఓన్లీ ఇప్పటికీ 6 బాడీస్ వరకు మాత్రమే ఉన్నాయి. సో ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి. ఈ బాడీస్ మీరు డొనేట్ చేయడం వల్ల MBBS స్టూడెంట్స్ వాళ్ళు ఫ్యూచర్లో ఒక మంచి సర్జన్స్ అవ్వాలన్నా, మంచి డాక్టర్స్ అవ్వాలన్నా ఈ కెడేవర్స్ నుంచి మనము కెడేవర్ as ఫస్ట్ టీచర్ అని మనము చెప్తాము. అది వాళ్ళకు ఒక సైలెంట్ టీచర్ లాగా ఎన్నో విషయాలు వాళ్ళు అందులో డిసెక్షన్ చేసి నేర్చుకోవడానికి, పిల్లలు మెరుగైన వైద్యం అందించే విధంగా వాళ్ళు చాలా విషయాలని ఈ బాడీ డిసెక్షన్ ద్వారా నేర్చుకుంటారు. సో ఈ బాడీ డొనేషన్ చేయడం అనేది చాలా యూస్ఫుల్, MBBS స్టూడెంట్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మెయిన్ గా ఈ అవయవ దానం అనేది కూడా ప్రజల్లో అవగాహన లేదు. వాళ్ళకి అన్నం చేస్తున్నారు, ఇటు బంధు పూడ్చిపెడుతున్న సందర్భంలో బాడీని వాళ్ళకి పూర్తిగా అవగాహన అయితే ఉన్నట్టయితే వాళ్ళిద్దరు ముందుకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? వాళ్ళు ఎవరైతే మనకి ఇవి దానం చేయాలి, శరీర దానం చేయాలి అని ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే ముందుకు వస్తున్నారో వారికి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా డిపార్ట్మెంట్, మా ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరి తరపున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు ఈ విధంగా డొనేట్ చేయడం వల్ల చాలా మంది వైద్య విద్యార్థులకి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళని మీరు మంచిగా నేర్చుకోవడంలో మీరు హెల్ప్ఫుల్ అవుతారు. బాడీ బరీ చేయడం కంటే కూడా చనిపోయిన తర్వాత కూడా ఇతర వైద్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది కదా. సో అది చాలా ఇంపార్టెంట్. ఒక బాడీ చనిపోయిన తర్వాత తనలో ఉన్నటువంటి ఏ అవయవాలు వాళ్ళకి పరీక్షకు పనికొచ్చేస్తారు? టోటల్ బాడీని డిసెక్షన్ చేస్తామండి. మేము రీజియన్ వైజ్ చేస్తాము. ఒక ఫస్ట్ ఫ్యూ మంత్స్ అప్పర్ లింబ్, నెక్స్ట్ లోవర్ లింబ్, తర్వాత అబ్డామెన్, హెడ్ అండ్ నెక్, ప్రతి ఒక్క అవయవము యూస్ఫుల్లే అవుతుంది. మనం ఏది కూడా మనము వేస్ట్ గా మనం చూడము. ప్రతిదీ కూడా స్టూడెంట్స్ నేర్చుకోవడానికి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. మెడికల్ స్టూడెంట్స్ కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ లో బాడీ సంబంధించిన దాంట్లో ఎంతమంది విద్యార్థులకు ఉపయోగిస్తుంది? ఒక్క బాడీకి 10 మెంబర్ స్టూడెంట్స్ ని అలాట్ చేస్తామండి. కాకపోతే మన దగ్గర ఇప్పుడు కొరతగా ఉంది కాబట్టి మేము ఒక 30 స్టూడెంట్స్ కి ఒక బాడీ చొప్పున ఇప్పటి వరకు ఉన్న బ్యాచెస్ కి నడిపించాం. బాడీలో కొరత ఉన్నప్పుడు మీరు ప్రభుత్వానికి ఎక్కడికి తీసుకొచ్చుకుంటారు? మళ్ళీ వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ లో భాగంగా బాడీస్ కొరత ఉన్నప్పుడు మేము అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేస్తాము. ఇంకొకటి మేము మా పై అధికారులకి ఇన్ఫర్మేషన్ అందిస్తాము. వారు మాకు పైనుంచి ఉస్మానియా, గాంధీ ఇలా నుంచి మాకు బాడీస్ ని డొనేట్ చేసి హెల్ప్ చేస్తారు. పూర్తిగా బాడీలో కొరత కనుక ఏర్పడితే మన విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళకి టోటల్ గా వాళ్ళకి చేసే పరీక్షల భాగంగా మెయిన్ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకోవాల్సిందే ఇది బేసికే, లేకపోతే ఏమి ఉపయోగమే ఉండదు MBBS చదవడానికి కూడా. సో ఇది ఖచ్చితంగా బాడీ కొరత అనేది రాకుండా మేము ప్రజల్లో ఈ యొక్క అవేర్నెస్ ని తీసుకొస్తున్నాము. మీరు చనిపోయిన తర్వాత కూడా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయము. సో ప్రతి ఒక్కరు దాని ఇంపార్టెన్స్ ని తెలుసుకొని బాడీ డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. డాక్టర్ మౌనిక చెప్పిన పరిస్థితి మనం విన్నాం కదా. మనకు విజువల్స్ చూసుకున్న సైడ్ వరకు అంటే మనిషి బాడీ ఏ విధంగా ఉంటుంది చనిపోయిన తర్వాత, దానికి ఫస్ట్ ఉన్న మెడికల్ కాలేజ్ విద్యార్థులకి, ఫస్ట్ ఇయర్ ఉన్న విద్యార్థులకి మెయిన్ అదే ఇంపార్టెంట్. దాని ప్రయోగాలు చేస్తారు. ఏ బాడీకి ఏ విధంగా ఉంటుంది డిసెక్షన్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఫర్దర్ గా ముందుకెళ్తారు. కాబట్టి వాళ్ళకి బాడీలో కొరత ఉంది. ఆ కొరత ఉన్నప్పుడు మేము పైన ఉన్నటువంటి ఉస్మానియా, గాంధీ కానీ మేము బాడీలు తీసుకొచ్చి పిల్లలకి పరీక్షలు నిర్వహిస్తూ చెప్తున్నారు.
రిజల్ట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది మనకి. ప్రస్తుతానికి మన మహబూబాద్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో 6 బాడీస్ మొత్తం మనకు అందుబాటులో ఉన్నవి. మళ్ళీ ముందు కూడా వచ్చే సంవత్సరానికి 25-26 సంవత్సరానికి ఇంకా చాలా బాడీలు అవసరం పడుతున్నాయి. కానీ ప్రజల్లో పూర్తి అవగాహన రావాలి. ఈ అవయవ దానం, ఒక నేత్రదానం, కాలేయం కానీ గుండె కానీ సరఫరా చేసినట్టు మనం బతికి చనిపోయినా కూడా ఆ అవయవాలు మరో మనిషికి 6 భాగాల ద్వారా కూడా మనిషిని ప్రాణాలతో ఉంచొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికైతే ఇంకా ప్రజలు పూర్తిగా అవగాహన రావాలి అవయవ దానం విషయం చెప్తున్నారు. ఈ విషయంపై మొత్తం మాట్లాడడానికి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్కవతి వెంకన్న గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుస్తాం. సార్ నమస్తే. సో ఉన్న పరిస్థితుల్లో బాడీలో కొరత ఉంది, విద్యార్థులకు ఏ విధంగా మీరు అందుబాటులో ఉంచుతారా సార్? యాక్చువల్లీ బాడీలో కొరత ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి గాంధీ మెడికల్ కాలేజ్ తెప్పించుకొని మేము డిసెక్షన్ నేర్పిస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం అవగాహన ప్రజల్లో వచ్చేసింది. ఇప్పటికి మనం కనీసం ఒక 5 బాడీలు మనం వాలంటరీ డొనేషన్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు నేను రిక్వెస్ట్ చేసేది అంటే స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే ఎనీ ఆర్గనైజేషన్ కానీ టేక్ ఏ లీడ్ టు డొనేట్ ద బాడీస్ టు ద డిపార్ట్మెంట్ టు ద అనాటమీ. ఎన్ని బాడీస్ మీకు డొనేషన్ వచ్చేస్తారు ఇక్కడికి? ఇప్పటికీ మాకు 5 బాడీలు డొనేషన్ గా వచ్చినాయి. రీసెంట్ గా ఇప్పుడు ఇవాళ వచ్చిన భిక్షపతితో పాటు ఒక 5 బాడీలు డొనేషన్ వచ్చినాయి. అంటే వారు వచ్చి మీకు బాడీ డొనేట్ చేసినప్పుడు వారు అంగీకార పత్రం ఏ విధంగా తీసుకుంటారు అసలు మీరు? అంగీకార పత్రం వాళ్ళ సన్ కానీ లేదా వాళ్ళ నియర్ రిలేటివ్స్ కానీ వాళ్ళు ఒక అంగీకార పత్రం రాసిస్తూ దాంట్లో విల్ అంటాం అది ఇచ్చిన దాంతో పాటు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. బాడీలో అంటే పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత విద్యార్థులకి ఎంతమంది విద్యార్థులకు ఆ బాడీ ఉపయోగపడుతుంది రీసెర్చ్ పరంగా? యాక్చువల్లీ రీసెర్చ్ పరంగా ఒక బాడీ 10 మంది విద్యార్థులకు అలాట్ చేస్తాము. 10 మంది విద్యార్థులు కలిసి మొత్తం శరీరం తల నుంచి టో వరకు అది 1 సంవత్సర కాలంలో వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఆ డిసెక్షన్ అనేది ఒకే రోజు చేయరు. వాళ్ళు రీజన్ వైజ్ గా వాళ్ళు చెప్పినట్లు చాప్టర్ వైజ్ గా తల నుంచి మొదలు పెడితే కాలు వరకు ఒక్కొక్క భాగం ఒక్కొక్క సెషన్ వైజ్ చేయవలసింది. ఒక బ్యాచ్ తల చేసినట్లు ఒక బ్యాచ్ అప్పర్ లింబ్ చేస్తారు, ఇంకో బ్యాచ్ అబ్డామన్ చేస్తారు, ఒక బ్యాచ్ లోవర్ లింబ్ చేస్తారు. సో ఇది టోటల్ గా 1 year లోపు మొత్తం కంప్లీట్ చేస్తారు. వాళ్ళు చేసుకున్న తర్వాత ఫర్దర్ గా వాళ్ళు ఇంకేం నేర్చుకుంటారు బాడీ మీద వాళ్ళు పూర్తిగా? శరీర నిర్మాణ శాస్త్రం ఏ విధంగా ఉంది, అవయవం ఏ విధంగా పనిచేస్తున్నాయి, లోపల అంతర్నిర్మాణం ఉండే లంగ్స్ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీ కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క భాగాన్ని థియరీ టీచ్ చేసిన తర్వాత ప్రాక్టికల్ గా వీళ్ళకి డిసెక్షన్ హాల్లో నేర్పించడం జరుగుతుంది. ఓవరాల్ చూసుకుంటే బాడీలో కొరత ఉన్నప్పటికీ మీరు గాంధీ ఆసుపత్రికి ఉస్మానియా పోస్తున్నట్టు మరి పూర్తిగా ప్రజల్లో అవగాహన రావాలి బాడీ డొనేట్ చేయడానికి మీరు చేసే ప్రయత్నం ఏంటి? మేము చేసే ప్రయత్నం ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఐసీలో ఉన్న పేషెంట్లు కానీ లేకపోతే అటెండెంట్స్ కానీ మామూలు ఓపీకి వచ్చే అటెండెంట్స్ కానీ మేము అవగాహన గురించి చెప్తా ఉంటాము. దాంతోపాటు మా ప్రయత్నం కాకుండా ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఎవరైతే వచ్చినారో సో ఈ సంస్థలు కూడా కొంచెం ముందుబడి చేసినట్లయితే లైక్ మీ మీడియా కూడా మీరు కూడా దీన్ని ఎక్కువ మొత్తంలో మీరు ప్రాపగండ చేసినట్లయితే స్వచ్ఛందంగా శరీరదానం చేసేయడానికి ఆస్కారం కలదు. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ఉన్న విద్యార్థులకి బాడీ ఇంపార్టెంట్ ఇంకా వేరే ఇంకా ఉంటాయంటారు? ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి బాడీస్తోనే ఎక్కువగా ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్ ప్రాక్టికల్స్ బాడీతో సంబంధం ఉండదు. ఇది అనాటమీ నేర్చుకున్నట్లయితేనే మిగతా అప్లికబుల్ అనాటమీ ఫిజియాలజీ కానీ ఏది కానీ నేర్చుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఫస్ట్ థియరీ చూపించిన తర్వాత ఈ శరీర భాగంలో ఈ భాగం ఈ విధంగా పనిచేస్తుందని నేర్పిన తర్వాతనే ప్రాక్టికల్గా మేము తీసుకొచ్చి వాళ్ళకి డిసెక్షన్ చేయించి వాళ్ళతోనే చేయించి ఈ విధంగా ఉంటుంది, నిర్మాణం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా పనిచేస్తుంది, దీనికి సప్లై నర్వ్ సప్లై కానీ బ్లడ్ సప్లై కానీ ఈ విధంగా ఉంటుందని వాళ్ళకి క్లియర్గా ఒకసారి చదవడం వేరు, ప్రాక్టికల్ చేసింది ఎంత గుర్తుంటుందో మీకు ఆలోచించండి. చూసుకోవచ్చు, విజువల్స్ చూసుకోవచ్చు. మనిషికి సంబంధించిన అవయవ అస్థి పంజరం అయితే మనం ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు. బాడీ ఏదైతే బాడీ చనిపోయిన మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచి వాళ్ళకి విద్యార్థులకి అయితే మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చేసిన విద్యార్థులకి ఒక 10 మందితో కూడి ఒక భాగం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ భాగాన్ని ఫస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్కి ఇంకొక 10 మంది, ఇంకొక బ్యాచ్ ఇంకొక 10 మందికి ఈ విధంగా బాడీని టోటల్ గా 10 మందితో రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకో బాడీతో మృతదేహాన్ని వాళ్ళకి తీసుకొని చూపెడతారు. మొత్తానికైతే పిల్లలు పెరుగుతున్న కొద్ది కూడా మెడికల్ కాలేజ్ సంబంధించిన బాడీలో కొరత ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగినా కూడా మనకి బాడీలు తక్కువ ఉన్నాయి కాబట్టి మన గాంధీ కానీ ఇతర వేరే ఆసుపత్రులను ఆశ్రయించక తప్పదని చెప్తుంది. మొత్తం ప్రజల్లో కూడా ఈ అవయవ దానం అనేది బాడీ మృతదేహాలు అప్పగించాలనేది కూడా ప్రజల్లో ఒక అవగాహనకు వచ్చి వాళ్ళకి ముందుకు వచ్చినట్లయితే మనకి ముందు కొరత తీరుతుందని చెప్పేసి ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ గారు డాక్టర్ అనాటమీ విభాగం చెందిన డాక్టర్ చెప్తున్న పరిస్థితి.